పేరుతోని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. వాళ్ళేమో కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు ముంచిన ప్రజలు మారబెట్టి మూసి ప్రకటన పేరుతోని 1,00,000 కోట్లు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ అది, విషం కంటే డేంజర్ అది. కాబట్టి ఆ కేసీఆర్ పార్టీ ఖతమైంది, కేసీఆర్ శకం ఓడిసింది. పులికి 2 పిల్లులు పుట్టినరు, ఆ పిల్లులు అవినీతిలో కూరుకుపోయినరు. గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రైతన్నలకు అందకుండా నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ రెండు కూడా ద్రోహం చేస్తా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం ప్రజలలో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఇచ్చిన హామీలు మర్చిపోయారా, లేక మర్చిపోయినట్టు నటిస్తా ఉన్నారా, లేకుంటే నిజంగానే ఈ రోజు గజనిగా మారి మొత్తము గతం మర్చిపోయినారా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేటీఆర్ కబడ్దారని చెప్తా ఉన్నాను. ఇక ముందు మీ సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు పెడితే క్షమించేది లేదు అని కూడా చెప్తా ఉన్నాను. మా కార్యకర్తలను కొట్టినందుకు మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా చెప్తా ఉన్నాను. బీజేపీ పాలిత రాష్ట్రాలలో మీరు అమలు చేస్తున్నటువంటి ఒక రైతు సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడలేకుంటే దాని గురించి మాట్లాడాలి. మీరు ఎక్కడైనా బీజేపీ పాలిత రాష్ట్రాలలో రుణమాఫీ చేసిందా? మానవత్వం అనేది ఏ కోశాన మనకు ఉండదా? అవి చంపుకుంటేనే రాజకీయాల్లో ఉండాలా? ఈరోజు కేటీఆర్ గారి ప్రవర్తన, హరీష్ రావు గారి ప్రవర్తన, మిగతా కొంతమంది స్వార్థపరుల ప్రవర్తన చూస్తే అసలు వాళ్ళు రాజకీయాలకు పనికిరారు అని చెప్పి చర్చలు మాట్లాడారు. 50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్ అమ్ముకోవడం, మంత్రులు ఒక్కొక్కరు పంచుకోవడం, మీ కాంగ్రెస్ లాగా దిక్కుమాల అలవాట్లు ప్రజలకు ఉండవు, తెలంగాణ బిడ్డలకు అసలు ఉండవు. ఆత్మగౌరవం విషయానికే వస్తే మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, తెలంగాణ ప్రజలు తిరగబడితే మీరు ఊళ్ళలో తిరగలేని పరిస్థితి వస్తుంది, మంచిది కాదు. ఊర్లన్నీ పల్లెలన్నీ ఆగమైపోతున్నాయి. నీ యొక్క పాలనలో 10 నెలల్లో ఆగం పట్టించినావు. 10 ఏళ్లలో కేసీఆర్ అందంగా ముద్దుగా తీర్చిదిద్దితే 10 నెలల్లో మొత్తం తెలంగాణను ఆగం పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. రాజేంద్ర నిన్నగాక మొన్న అడ్డి మార్గుట్టి దెబ్బలో గెలిచి 7-8 నెలలు కాలే ఇది నేనే చేసిన అంటావు, అది నేనే చేసిన అంటావు. ఎంత విచిత్రంగా ఉంది. చాలా బాధ్యత. ప్రజలకు సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల్ని పరిష్కరించాలనేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఆ ప్రభుత్వమే సమస్య అయితే చెప్పడానికి దిక్కేవారు ఉంటారు. అది నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయకపోతే మోడీ ప్రధానమంత్రిగా ఉండలేడు. నిలబడడానికి నీ కాళ్ళు లేవు, కాళ్ళు చంద్రబాబు నాయుడు, ఒక కాలు నితీష్ కుమార్. వీళ్ళపైన ఆధారపడి రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తం మార్చాలంటాయి. ఏ విధంగా కల్తీ జరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించడం కానివ్వండి, ఆ నెయ్యిని వాడినట్టుగా ఆధారాలు దొరకలేదని చెప్పడం కానివ్వండి, భక్తుల మనోభావాలకి గురి కాకుండా ఉండే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈవో మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. हरियाणा में कुछ भी कहे तय है, साफ है कि कांग्रेस की सरकार बनने वाली है. हमारा नारा हरियाणा में जय जवान, जय किसान, जय पहलवान.